ఈరోజు రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే సంపంగి పువ్వుల రెసిపీని చూశాను. అంతే, నాకు వెంటనే తినాలనిపించింది. మనకి ఏదైనా కావాలంటే మొదట గుర్తొచ్చేది ఎవరు? అమ్మే కదా. అందుకే అమ్మకి కాల్ చేశాను. అమ్మ, సంపంగి పువ్వులు తినాలనిపిస్తుందని చెప్పాను. అమ్మ కదా, మనం ఏది అడిగినా కాదు అనకుండా చేసి పెడుతుంది. వెంటనే చకచకా చేసి టకటకా నాకు పంపించేసింది. మా అమ్మ చేసిన సంపంగి పువ్వుల్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో మైదా పిండిని తీసుకొని అందులో రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా మెత్తగా మృదువుగా ముద్దలా కలుపుకోవాలి. ఈ ముద్దను 30 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక్క ఉండను తీసుకొని చపాతీలా పల్చగా ఒత్తుకొని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఈ పువ్వులను మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు ఒక గిన్నెలో షుగర్, వాటర్ వేసి యాలకుల పొడి కూడా వేసి తీగపాకం వచ్చే వరకు మరిగించాలి. తీగపాకం వచ్చిన తర్వాత ఈ సంపంగి పువ్వులను వేసి బాగా మిక్స్ చేయాలి. అంతే, మా అమ్మ చేతి రుచికరమైన సంపంగి పువ్వులు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.